మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలండి. ప్రియులారా, కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. మనం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన ఈ మాట మరి భక్తుడైనటువంటి యోహాను అపోస్తలుడు, యేసయ్యకి ప్రియుడిగా ఉన్నటువంటి శిష్యుడు, ఆ రోజున ఆదిమ సంఘానికి కానీ ఈ రోజున ఈ యొక్క అంచె దినాల్లో ఉన్నటువంటి మనందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు నిరంతరం నిలుస్తారు. ప్రియులారా, ఇక్కడ ఆ మాటలో ఒక మాట వాడలేదు, కానీ మనకి ఒక అమూల్యమైన అర్థం అందులో వస్తుంది. ఒక వ్యతిరేకమైనటువంటి అర్థం కూడా మనకు కనబడతా ఉంది. అదేంటంటే, దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు నిరంతరం నిలుస్తారు, దేవుని చిత్తాన్ని చేయనటువంటి వాళ్ళు నశిస్తారు, దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వాళ్ళు నశించి నరకానికి వెళతారు అని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, ఈ రోజున మానవుడి జీవితంలో ఇప్పుడు ఈ రోజున ఈ లోకం అనగా ప్రియులారా, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా మహావేంద్రంతో లయమైపోతాయి అని అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికలో చాలా స్పష్టంగా వ్రాసింది. ప్రియులారా, మరియు ఈ భూమి ఆకాశమే అన్నీ లయమైపోతే ఇక మానవుడి మనుగడ యొక్క ఎలా ఉంటుందండి? శాస్త్రవేత్తలు కూడా మరి ఈ మధ్యకాలంలో కొన్ని భయానకమైనటువంటి పరిస్థితులు చూస్తూ మరి హెచ్చరిక చేయడం తప్ప ఇక వారు మా చేతుల్లో ఏమీ లేదు అనేటటువంటిది వాళ్ళు కూడా ఈ రోజున కొన్ని విషయాల్లో మనకు అర్థమవుతానే ఉంది. ప్రియులారా, అయితే ఈ రోజున ఏమవుతుందంటే, అపవాది చాలా సందర్భాల్లో పలాని డేటు, పలాని సమయము ఇలాగా పాడైపోతుంది అన్నట్టుగా, అది సాతానుడి యొక్క ఒక కుయుక్తి అండి. దేవుడు ఇవి లయమయ్యేది సమయాన్ని నిర్ధారించాల, పలాని సమయము, పలాని ఆ రోజున పలాని క్షణాల్లో ఇలా లయమైపోతాయి. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఇవన్నీ కూడా లయం కాబోతున్నాయి. ఇవి ఇలాగ లయమైన దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు నిరంతరం నిలుస్తారు. సాతానుడు రోజున చాలామంది ఇలాగ పలు సందర్భాల్లో ఇలాగ సృష్టి అంతా కూడా నాశనం కాబోతూ ఉంది అన్న సమాచారాన్ని ప్రకటించటం, ఆ తర్వాత అది తప్పటం. ఇప్పుడు ప్రజలు ఏంటంటే, వీళ్ళు ఇలాగే చెప్తారులే అన్నటువంటి ఒక నిర్లక్ష్యాన్ని, ఒక అపనమ్మకాన్ని కలిగించడం కోసం అపవాది శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రవచనాలు వ్రాయడం జరిగింది. దేవుడు కొన్ని వేల సంవత్సరాల కింద వ్రాయించిన అక్షరాల జరిగినాయండి. ప్రియులారా, ఈ యొక్క లోకమంతా కూడా గతించిపోయే సమయం కూడా ఆసన్నమైంది. గనుక ప్రియులారా, గతించిపోతున్నటువంటి ఈ లోకంలో ఉన్న మనం, నిర్మూలమవుతున్నటువంటి ఈ లోకంలో ఉన్న మనం, ఇవన్నీ కూడా మరి ఆ వేంద్రంతో లయమైపోయేటటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనకు ఒక చిగురించి ఆశ, మన వ్యక్తిగత జీవితాల్లో ఒక నిరీక్షణాస్పదము, మనకి ఒక గురి, ఒక గమ్యం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడండి. ఏ దేవుడైతే
ఈ లోకం నశిస్తుంది. ఏ దేవుడైతే ఇందలి నివాసులందరూ కూడా ఏమండి లయమైపోతారు అని చెప్పిన దేవుడు, వారు నశించకుండా ఉండటానికి కూడా, వారు నిరంతరం నిలవటానికి కూడా దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తూనే ఉన్నాడండి. పిల్లరా, సొముర కుమర పట్టణాన్ని దేవుడు కాల్చాలి అనుకున్నాడు. కాల్చాలి అనుకున్నప్పుడు అక్కడి నుంచి తప్పించబడటానికి దేవుడు ఆఖరిగా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. తన దూతల్ని పంపించాడు. తన దూతల ద్వారాగా నీతిమంతుడైన లోతుతో మాట్లాడాడు. లోతును బట్టి తన యొక్క కుమార్తెలకి అల్లుళ్ళుగా ఉన్నటువంటి వారితో మాట్లాడాడు. వాళ్ళకట ఆ లోతు ఎలా ఉందంటే అతడు ఎగతాళి చేసేవాళ్ళగా అపహాస్యం చేసేసారని. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు మెంటల్ వచ్చిందే? పిల్లరా, ఈ రోజున శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆ సొమర గుమర అనే పట్టణాలు అవన్నీ కూడా బూడిదైపోయినాయి. అక్కడ మొత్తం బూడిదిగా మార్చబడ్డదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఒక అమూల్యమైన అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇలాగా సముద్రమే ముందుకు వచ్చేసిన, ఆకాశమే తన యొక్క గతి తప్పిన, ఈ భూమి బద్దలైన, మనము మనస్పూర్వకంగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని అసలు దేవుడి చిత్తం ఏంటి మనం గుర్తుపట్టుకోవాలి. ఇది శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా ఇదొక ఈ యొక్క సూర్య ఈ భూగోళం బద్దలైపోయింది. కనుక నేను స్థిరంగా నిలబడాలి అంటే మానవ జీవితం ఏ పాటిదండి? నీటి మీద బుట్టక లాంటిదే కదా, గడ్డి పువ్వు లాంటిదే కదా. మనుషుని యొక్క జీవితం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలే కదా. ఈ కొద్ది కాల జీవితంలోనే 15 సంవత్సరాల వరకు తెలిసి తెలియని జీవితం అండి. ఆ తర్వాత మనం గమనిస్తే మనము 50 సంవత్సరాలు దాటితే మనం ఏం చేయాలనుకుంటామో అది చేయలేము, మన వల్ల కాదు. ఇప్పుడు ఈ 15కి 50 దాటిన తర్వాత మనం మధ్యలో ఉన్న విషయాలను మనం గమనించుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టుమని ఒక 30-35 సంవత్సరాలండి. ఈ కొద్ది కాల జీవితాన్ని దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు లోకస్తుడికి ఎలా తెలియదు, చీకట్లో ఉన్నవాడికి, పాపంలో ఉన్నవాడికి ఎలా తెలియదు. దేవుని పిల్లలుగా వెలుగులో ఉన్నటువంటి మనము, దేవుడు ఆకర్షించినటువంటి మనము చాలా స్పష్టంగా ఈ లోకమంతా కూడా బద్దలు కాబోతూ ఉంది, ఇది నాశనం కాబోతూ ఉంది అని మనము ప్రియులారా దేవుని యొక్క చిత్తాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. మనం బైబిల్ చదివినప్పుడు అదేవిధంగా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రభువా నీ చిత్తం ఏంటి నాకు బయలుపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలండి. భక్తుడు దావీదు తన కీర్తనల విధంగా ఒకసారి ప్రార్థన ప్రభువా నీ చిత్తానుసారంగా నన్ను నడుపయ్యా, నీ చిత్తాన్ని బయలుపరచయ్యా. ప్రియులారా, మనం ఈ అంచె దినాల్లో ఉన్నటువంటి మనము ప్రభువుని ఏదేదో అడిగి ప్రభు దగ్గర ప్రయాసపడి పొందుకున్నాము అన్న ఆనందం కాదు, కానీ మనలో ఒక ఆనందం ఉండాలి. నా ప్రభు నాకు దేవుని చిత్తాన్ని బయలుపరిచాడు, దేవుని చిత్తాన్ని నాకు చూపించాడు, దేవుని చిత్తాన్ని నాకు తెలియపరిచాడు, దేవుని చిత్తాన్ని నేను జరిగించాను అన్న ఒక నిరీక్షణ, ఒక ఉత్సాహం మనకు ఉండాలి. అలాగ ప్రార్థన చేసినప్పుడు ప్రియులరా మనకు దేవుడు చాలా స్పష్టంగా ఆయన చిత్తాన్ని తెలియపరుస్తాడని. అసలు ఆయన చిత్తం ఏంటో ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని వాక్యాలు మనం ధ్యానిద్దాం ప్రియులరా. మరి దేవుని వాక్యాలు మనము చాలా మనస్పూర్వకంగా మనము వినాలండి. అప్పుడు మనకి దేవుని యొక్క విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మరి 15వ వాక్యం నుంచి నేను కొన్ని వాక్యాలు చదువుతాను, మీరు గమనించండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడను మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి.
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. చూడండి, ఇక్కడ ప్రభు అంటాడు దేవుని చిత్తము ఏంటి అంటే కీడుకు ప్రతి కీడు చేయబాకండి. మీకు ఎవరైనా కీడు చేస్తే దానికి ప్రతి కీడు ఎలా చేయాలా అని మీరు చేయబాకండి. మీరు మనుషులందరి ఎడల మేలైన దానిని గురించి ఆలోచించండి, మేలైన దానిని అనుసరించి నడవండి. ఎవరికి కీడుకి ప్రతి కీడు చేయకుండా, అదేవిధంగా ప్రియులరా, మనము మనుషులందరి ఎడల మేలైన దాని గురించి ఆలోచిస్తూ మేలైన దాన్ని నడుచుకుంటూ ఆ తర్వాత మనము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఎడతెగక ప్రార్థన చేసే విషయంలో మనం విసుగుపడకూడదండి. మనం చూసిన వాళ్ళు ఏంటండి వీళ్ళు పొత్తాగిలి ప్రార్థన ఏంటండి అనుకోవాలి. మనం ఎడతెగకుండా విసుగకుండా ప్రార్థన చేయాలి. ఇది దేవుని చిత్తం. ఆ తర్వాత ప్రియులరా, మనము మనుషులందరి ఎడల మేలైన దాన్ని అనుసరించి నడుస్తూ కీడుకి ప్రతి కీడు చేయకుండా నిత్యము ప్రార్థన చేస్తూ పరిస్థితులు ఒక్కోసారి వ్యతిరేకంగా ఉండొచ్చు. మనం మేలు చేస్తున్నామని, అదేవిధంగా మనం మంచిదాన్ని అనుసరించి నడుస్తున్నామని అన్నీ ప్రతికూలంగా ఉండకపోవచ్చు. అయినా ప్రభు అంటాడు మీ విషయంలో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. ఇక మనం భక్తులమైపోయాము, మనము ఏ మాత్రం కూడా కీడు చేయట్లేదు, మేలైన దాన్ని అనుసరించి నడుస్తున్నాము కనుక ఏంటి నాకెందుకు ఇలా జరుగుతూ ఉంది, నేను ఎవరికి అన్యాయం చేశాను అని మనం ఆందోళన చెందకూడదండి. పరిస్థితులు ఎలాగున్నా, ఏ పరిస్థితి ఉన్నా సరే, అనారోగ్యమైన ప్రభువానికి స్తోత్రమయ్యా, అవమానాలైనా దేవానికి స్తోత్రాలయ్యా, కష్టమైన ప్రభువానికి స్తోత్రమయ్యా. మన యోబు గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చదివించి వినిపించాలనుకుంటున్నాను. మొదటి అధ్యాయము 11వ వాక్యంలో నేను చదువుతాను, మీరు గమనించండి. 21వ వాక్యాన్ని, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చితని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూసారండి, యోబు ఊజు అనే దేశములో పెద్ద సంపన్నుడు. మంచి కుమార్తెలతో ఆ కుటుంబం కలకలలాడుతూ ఉందండి. మనుషులందరి ఎడల మేలైనది అనుసరించేవాడు యోబు. ఎదవరాళ్ళకి న్యాయం చేసిండు యోబు. దిక్కులేని వారిని ఆదుకున్నాడు యోబు. న్యాయాన్ని కట్టుగా తన కళ్ళు ఎదుట న్యాయం కనపడ్డప్పుడు కట్టుగా న్యాయాన్ని జరిగించిండు. యథార్థవంతుడైన వాడు యోబు. ఏ మాత్రం చెడు లేనివాడు భక్తుడైన యోబు. సాక్షాత్తు దేవుని ద్వారానే సాక్ష్యం పొందుకున్నాడు. నా భక్తుడైన యోబు గురించి మీరు ఆలోచించారా అని. ఎడతెగక ఉదయకాలం లేసి తన బిడ్డలు ఏమన్నా దేవుణ్ణి దూషించారా, దేవుణ్ణి కష్టపెట్టారా, దేవుణ్ణి బాధపరిచారా అని వారందరి కొరకు బలి అర్పణ చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, ఎడతెగకుండా ప్రార్థన చేసేవాడు, మనుషులందరి ఎడల మేలైన దాన్ని చేపట్టేవాడు, ఎంతో నీతి నియమాల్లో నడిపించబడేవాడు యోబు. ఒక రోజున యోబు బ్రతుకులో ఒక్కసారిగా ప్రతికూల పరిస్థితులు ప్రారంభమయ్యాయి. ఆ దేశంలో ఎంత సంపన్నుడో,
ఆ సంపద అంతా పోయిందండి. ఇప్పుడు ఊజు దేశంలో దరిద్రుడు ఎవడయ్యా? యోబు. ఏమి మిగలైక అసలు ఉండటానికి ఇల్లు లేదు. ఏమండి, పశువుల మందలు లేవు, గొర్రెల మందలు లేవు, ఒంటెల మందలు లేవు, గాడిదలు లేవు, పనివాళ్ళు లేరు, దాసీలు లేరు. ఒకప్పుడు ఆ దేశంలో అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్నవాడు. ఏమండి, ఇప్పుడు అందరికంటే దరిద్రుడిగా మార్చబడ్డాడు. యోబు దేవుణ్ణి దూషించట్లా, యోబు దేవుని మీద తిరుగుబడట్లా. యోబయ్యా, నేనేమి అన్యాయం చేశానయ్యా? ఎవరికి కీడు చేశానయ్యా? నేను నీతి కలిగిన వాడిని కదయ్యా, భక్తి కలిగిన వాడిని కదయ్యా, ఎందుకయ్యా నన్ను ఇలాగా చేసావని దేవుని దూషించట్లా. ఇవన్నీ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఇవన్నీ తనకు పడేసరికి ఆయన ఏమంటాడో తెలుసా? నేను తల్లి గర్భంలో నుంచి దిగమ్మరిగా వచ్చాను. నేను తల్లి గర్భంలో నుంచి వస్తూ ఏమి తీసుకోరా, అన్నీ దేవుడిచ్చాడు. నా భక్తిని బట్టి, నా యథార్థతను బట్టి, నా నీతిని బట్టి దేవుడిచ్చాడు. దేవుడే తీసుకున్నాడు. నేను మాత్రం స్తుతించకుండా నా ప్రభువుని మానలేను. నేను నా ప్రభువుని స్తుతిస్తాను. నేను ఈ మాట అనగలరా ప్రియులరా? ఏదో చిన్న వాటికే దేవుడి మీద సనగటం, దేవుణ్ణి కష్టపెట్టడం. యోబు భక్తుడి జీవితంలో అన్నీ పోయినా, ప్రభువా నిన్ను స్తుతించకుండా నేను ఉండలేనయ్యా. మమతలూరించే వారెవరు లేదని నిరాశల చెర నుండి విడిపించినందున నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. అవును ప్రియులారా, మన్ని విమోచించేవాడు దేవుడు. మన్ని ఈ యొక్క నశించిపోతున్న ఈ లోకంలో నుంచి ప్రభు మనల్ని విమోచించేవాడు, తప్పించేవాడు. మనం ఏదో ఈ శరీర రీతిగా, శరీర సంబంధంగా ఏదో కష్టం వచ్చిందని, మన ఎవరో ప్రేమ చూపించేవాళ్ళు లేరని దానికి దేవుణ్ణి దూషించటము పరిష్కారం కాదండి. నా ప్రభు మనల్ని ఎవరు అనాథలుగా వదిలినా ఆయన మన మీద మమతని చూపించేవాడు, ఆయన మమకారాన్ని చూపించేవాడు. ఆయన్ని మనం స్తుతించడం ద్వారాగా ఆ స్తుతి, ఆ కృప మనకు విస్తరిస్తుందండి. ఈ రోజున చాలామంది చేస్తున్న తప్పేంటో తెలుసా? అన్నీ బాగానే ఉన్నప్పుడు బాగానే ప్రభుని స్తుతిస్తారు. ఏదన్నా చిన్న శోధన వచ్చి, ఏదన్నా ఒక పరీక్ష వచ్చి, ఏదన్నా తేడా పడింది అనుకోండి, మొట్టమొదట దేవుడి మీదని తిరుగుబాటు చేసేది, దేవుణ్ణే దూషించేది. ప్రియులారా, యోబు భక్తుడిని చూసి మనం ఒక పాఠాన్ని తెలుసుకోవాలి. పౌలు, శీలలు అనేటటువంటి వారిని దేవుని సువార్త నిమిత్తం, ఏమండి, దేవుని ప్రేమ సువార్తని బోధిస్తూ ఉంటుంటే మనుషుణ్ణి, ఏమండి, మహిమ పోగొట్టుకున్న మహిమని మళ్ళా ఆ మహిమలోనికి నడిపించటానికి, వారి ఆత్మ నశించకుండా నరకంలోనికి వెళ్ళటానికి, ఈ నశించిపోతున్న లోకంలో నుంచి వారిని కాపాడటానికి ఆ దివ్యమైన సువార్తని బోధిస్తూ ఉంటుంటే కొట్టి, గాయపరిచి, సంఖ్యలలో బంధించి, ఈడ్చుకుంటూ పోయి వారిని స్టేషన్లో వేశారు. వాళ్ళకి కోమాలోకి వెళ్ళిపోయారు.
స్పృహ కోల్పోయారు. వాళ్ళు మధ్యరాత్రి కాడ వాళ్ళకి మెలుకు వచ్చిందండి. ఒక చీకటి అలుముకోనుంది. ఒళ్ళంతా నొప్పి, బాధ. ఏమండి, వాళ్ళు మనలాగా మనుషులే కదండి. ప్రాంతం కాని ప్రాంతం, ఓ పక్క సంఖ్యలు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి ఏం చేస్తారండి? వాళ్ళు ప్రియులరా, ఆ ప్రతికూల పరిస్థితులను బట్టి ఏ మాత్రం కూడా వాళ్ళు అధైర్యపడకుండా, ఆందోళన చెందకుండా, ఆ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తం ఏంటి, మేము ఈ పరిస్థితిలో ఉన్నాము, ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలి, దేవుడు ఏం చెబుతున్నాడు అని వాళ్ళు ఆలోచించినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించాలి. మనం వెంటనే పౌలు, శీల దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు ప్రియులారా జరిగిన అద్భుతం ఏంటో తెలుసండి? ఆ చెరసాల బద్దలైపోయిందండి. వారికి ఉన్న సంఖ్యల్లో ఊడిపోయినాయండి. వారి గాయాలు కట్టబడ్డాయండి. అవును ప్రియులారా, నీవు కష్టాల్లో ఉన్నావా? నీవు కన్నీళ్ళలో ఉన్నావా? నీవు సమస్యల్లో ఉన్నావా? సాతానుడి చేత నువ్వు శోధించబడుతున్నావా? నీవు తరమబడుతున్నావా? నువ్వు బాధపడుతున్నావా? నీలో దేవుని చిత్తం ఏంటంటే దేవుని స్తుతించు, ఎడతెగకుండా స్తుతించు. నిన్ను అందరూ వెలివేసిన నా దేవుడు నిన్ను వెలివేసేవాడు కాదు. ఆయన హక్కును చేర్చుకునేవాడు. నువ్వు, నేను, మనము చేయగలిగింది ఒకటే. ఏమండి, ఒక సందర్భంలో పూలు చల్లిన వాళ్ళే రాళ్ళు చల్లుతారు. ఏమండి, చాలా సందర్భాల్లో భక్తుడైన దావీదుకే ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు తప్పలా. ఏమండి, దావీదు అభిషేకించిన వాడు రాజుని తల మీద పెట్టుకున్న వాళ్ళు ఒక సందర్భాల్లో ఇతన్ని రాళ్ళు రుబ్బి చంపుదామనుకుంటున్నారు. ఈ మాట్లాడిపిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, మన వ్యక్తిగత జీవితంలో స్తుతించటం వల్లగా స్తుతి దైవ కృప దిగి రావటానికి కారణమైందండి. ఇది దేవుడి చిత్తం అండి. ఎడతెగక ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించేవాళ్ళు నిశ్చయముగా ఈ పంచభూతాలు మహావేంద్రంతో కరిగి లయమైపోయినా వాళ్ళు నశించరండి. నశించకుండా వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు, నిత్య మహిమను పొందుకుంటారు. ఈ మాట్లాడకిస్తున్న దైవ జనాంగమా, నీవు మనస్పూర్వకంగా ఇలాంటి తీర్మానం తీసుకో. అలాగ ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడండి. దేవుడు సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. కొన్ని సందర్భాల్లో యోబు దేవుడి మీద సనిగి ఉంటే దేవుడు దూరం అయిపోయేవాడు. యోబు భక్తుడు దేవుణ్ణి స్తుతించడం మానితే తన జీవితం ఆ మొదటి అధ్యాయంతోనే ఆగిపోయేది. తన గురించి రాయటానికి ఇక ఏమీ మిగిలేది కాదు. ఎంతటి ప్రతికూల పరిస్థితులు తనని చుట్టూ ముట్టినా, ఎంతటి ఆందోళనకరమైన విషయాలు, భయాందోళనకరమైన పరిస్థితులు అతన్ని దాపురించినా అతడు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాడు, ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాడండి. గనుకనే ఇంకా ఆయన చరిత్ర విజయవంతంగా కొనసాగింది. యోబు ఒక దరిద్రుడుగానే తన జీవితాన్ని ముగించలా. యోబు ఒక రోగిష్ఠుడిగా తన జీవితాన్ని ముగించలా. యోబు ఒక అనామకుడుగా తన జీవితాన్ని ముగించలా. దేవుడు అలా చేయనీలో. ఆయన్ని స్తుతించే వారిని ఆశీర్వదించి ఆనందంగానే వారిని ఆయన యొద్దకు తీసుకునేవాడండి. అలాగ స్తుతిస్తూ 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 ఆ తర్వాత నా దేవుడు యోబును ఒక్కసారి దర్శించాడు. అతడు ఏదైతే పోగొట్టుకున్నాడు అనుకున్నాడో అవన్నీ కూడా రెట్టింపు ఇచ్చాడు, బిడ్డల్నిచ్చాడు. ఈ మాటలకు ఇస్తున్న ప్రియ దేవుని బిడ్డ, మన వ్యక్తిగత జీవితాలు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుని స్తుతించాలండి. ఒకసారి ఒక విషయాన్ని దైవజనులు లేసన్న గారు ఒక విషయాన్ని చెప్పిండండి. ఏంటంటే, ఓ ప్రాంతంలో దేవుని ప్రేరేపణతో ఒక ఇంటికి వెళ్ళాడంట. కారణం ఏంటంటే, ఆ ప్రాంతంలో
ఎక్కడ ఏ ప్రార్థన పెట్టినా ఒక సహోదరు వచ్చి, అయ్యా మా ఇంటికాడ ఒక కాలు పెట్టి ప్రార్థన చేయ్యా, మా ఇంటికి వచ్చి ఒక కాలు పెట్టి ప్రార్థన చేయ్యా అంటూ ఉండేదట. దైవజనులు అన్నాడట, అమ్మ నాకు 2 కాళ్ళు ఉన్నాయి, వస్తే కనుక 2 కాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తాను. మొత్తానికి ఒక రోజున ఈ సహోదరి ఎప్పుడు, అయ్యా ఒక్కసారి రండి అయ్యా, ఒక కాలు పెట్టి ప్రార్థన చేయండి అయ్యా, ఒక కాలు పెట్టి ప్రార్థన చేయండి అయ్యా అని బ్రతిమిలాడుతూ ఉంది. సరే, అది రోజున దేవుడి ప్రేరేపణతో వెళ్ళిండండి. వెళ్ళేసరికి ఆమె ఇంటి వెనకాల అంట్లు తోముతూ ఉందట. దైవజనులు చూసి కూడా చూడనట్లుగా అంట్లు దోమే పని మీదే ఉందంట. చూస్తూ అంటే చూడట్లా, అలాగే నిలబడి ఉన్నాడు దైవజనుడు. ఇంతలోకి ఆ స్కూల్ నుంచి బాబు కూడా వచ్చాడండి. వచ్చి బాబుతో ఆ దైవజనుడు అంటే, బాబు పాస్టర్ గారు వచ్చిండు, వెళ్ళి చెప్పమ్మ అమ్మకి ప్రార్థన చేస్తాడు అని చెప్పి వెళ్ళి, అమ్మా పాస్టర్ గారు వచ్చాడు ప్రార్థన చేస్తాడంట అంటే ఆమంటదట, పాస్టర్ లేడు, గెస్టర్ లేడు, ప్రార్థన లేదు, గీర్తన లేదంటదట. ఏది? ఒక కాలు పెట్టి ప్రార్థన చేయ, ఒక కాలు పెట్టి ప్రార్థన చేయ అన్న మనిషి అంటే పాస్టర్ లేడు, గెస్టర్ లేడు, ప్రార్థన లేదు, గీర్తన లేదు, పొమ్మనరా అన్నదట. ఆ తర్వాత ఏం జరిగిందనంటే, పిల్లరా, అంతకుముందు 3 రోజుల క్రితమే ఈ పాలు దాగే దూడపిల్ల చచ్చిపోయిందంట. ఆ దూడ చచ్చిపోయిన కానించి ఆ గేదె పాలేయటం మానేసింది. ఇక అప్పటాంచి నా దూడపిల్ల చచ్చిపోయింది, నాకు దేవుడు ఏం మేలు చేసిండు, నేను ఎంత భక్తురాలను, నేను ఎన్ని కానుకలు ఇచ్చాను, ఎన్ని ప్రార్థనలకు పోయాను అని ఇక ప్రార్థన లేదు, గీర్తన లేదు, పాస్టర్ లేడని ఆమె అలా ఉందండి. అదే సందర్భంలో మరియమ్మ అనే ఒక తల్లి తన ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు అని వినడండి. పాపం తల్లి బాధల్లో ఉందట్టుంది, తల్లి కొంచెం కష్టాల్లో ఉందట్టుంది. ఒక్కగానొక్క కొడుకు కదండి, పరామర్శిద్దామని ప్రార్థన చేద్దామని వెళ్ళాడండి. వెళితే ఆ తల్లి చక్కగా ఒక చాపేసుకొని ప్రార్థన చేసుకుంటుందండి, ప్రభువుని స్తుతించుకుంటూ. ఆ తర్వాత దైవజనులకి అర్థం కాలేదట, మరియమ్మలు అంటే ఎంతమంది ఉంటారండి? ఒకవేళ నేను విన్నది ఈ మరియమ్మ గురించేనా, లేకపోతే మరొక మరియమ్మలు అంటే ఏమంటే వీధికి 2 మరియమ్మలు ఉంటారు కదా. ఏ కారణం ఏంటంటే ఆ చనిపోయిన ఇల్లులాగా అది లేదు. ఆమె ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. అయినా ఉండబట్టలేక, అమ్మా బాబుకి ఏదో జరిగిందని విన్నాను, ఏమ్మా అని ఆ దైవజనుడు అడిగిందంట. అప్పుడు ఆ తల్లి అన్నదంట, అయ్యా బాబు చనిపోయాడయ్యా, వాడు చనిపోతే నేను ఎందుకు దేవుని వదిలిపెట్టాలయ్యా? ఈరోజు ఇప్పటి వరకు నేను బ్రతికున్నానంటే ఆ దేవుడేనయ్యా. అయ్యా వాడు తోలేది అసలే లారీ. అనేక సార్లు, అయ్యా నీ త్రాగుడు మానరా, నీ తిరుగుడు మానరా, ప్రభువుని నమ్ముకోరా. మీరు కూడా చెబితే వాడు ఎప్పుడన్నా విన్నాడయ్యా? కనీసం మిమ్మల్ని చూసి ప్రార్థన చేస్తానన్న వచ్చేవాడయ్యా? దేవుని వాక్యం ఉంది కదయ్యా, ఎన్నిసార్లు చెప్పినకపోతే వాడు హఠాత్తుగా చేస్తాడని. వాడి క్రియలు బాగలేక, వాడి జీవితం బాగలేక, వాడి ప్రవర్తన బాగలేక దేవుడు ఇంకా ఎంతో కనికరించాడయ్యా. వాడు చచ్చిదాన్ని కనికి నేనెందుకు నా ప్రభువును వదిలిపెట్టాలయ్యా? నా ఊపిరి, నా గొంతులో ఊపిరి, నాకు శ్వాస ఉన్నంత వరకు నా ప్రభువును వదిలిపెట్టినయ్యా. చూడండి, ఆమె ఒక దూడపిల్ల చనిపోతే ఆమె ఏమంటుంది? పాస్టర్ లేడు, గెస్టర్ లేడు, ప్రార్థన లేదు, గీర్తన లేదు. ఆ దూడపిల్లని ఎందుకు చచ్చి ఉంటుంది? లీటర్ 50 అని 60 అని అత్యాశకు పోయి దానికి కూడా దాక్కుండా, అది లేకుండా ఏమండి
దూడపిల్ల తాగితే కదండి మొత్తం లాగేసి దాని ముఖాన్ని పచ్చగడ్డి వేసి ఉంటుంది. ఆ పచ్చగడ్డి దానికి ఇమ్మడక దానికి ఆ యొక్క మోషన్స్ అయ్యే చచ్చిపోయి ఉంటుంది. ఈ మాట్లాడిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, మన వ్యక్తిగత జీవితంలో నిత్యము ఎడతెగక ప్రభుని స్తుతించాలని, ప్రార్థన చేయాలి, స్తుతించాలి. మనుషులందరి ఎడల మేలైన దాన్ని అనుసరించి నడవాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇది దేవుని చిత్తం. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళు నిరంతరం నిలుస్తారు. మనము ఎవరో ఏదో చేస్తారని కాదు. మన వ్యక్తిగత జీవితాల్లో మనము ఈ లయమైపోతున్న లోకంలోంచి తప్పించబడి, ఈ నాశనం కాబోతున్న ఈ లోకంలోంచి తప్పించబడి ఆ నిరంతర రాజ్యంలోనికి, మహిమా రాజ్యంలోనికి, మహిమాయుక్తమైన ఆ మహిమ పట్టణంలోనికి మనం వెళ్ళాలి. అందుకే ప్రభుని మనం స్తుతిస్తున్నాము. వ్యాధైన, బాధైన, అవమానాలైన, కష్టమైన, సంపన్న స్థితి అయినా, దీన స్థితి అయినా, మనల్ని అవమానించిన ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు అంటున్నాడు ఇవన్నీ కూడా లయం కాబోతున్నాయి. దేవుని నిత్యం మనం స్తుతించాలి. ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, మనలో దేవుని చిత్తానికై మన హృదయాలు పరితపిద్దాం. ఏమండి, ఏ మాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా, దేవుని చిత్తం కష్టమైంది ఏమీ కాదండి. ఏ పరిస్థితుల్లోనైనా మనం ప్రభుని స్తుతించడమే. ఆ రోజున అరణ్య యాత్రలో స్తుతించిన వారు సంతోషంగా ఉన్నారు. సనిగిన వారు అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలేరండి. వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళలా, అరణ్యంలోనే రాలిపోయారు. మనం కూడా ఏదో యాత్ర ప్రారంభించాము. మన యాత్ర ప్రారంభించబడిన యాత్ర మనము మహిమలో చారాలి అంటే ప్రభువుని స్తుతిస్తూనే ఉండాలి. మనం ఎడతెగక మనం ప్రభుని స్తుతిస్తూనే ఉండాలండి, స్తుతిస్తూనే ఉండాలి. మరొక వాక్యాన్ని కూడా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనోపూర్వకంగా జరిగించచ్చు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఇష్టపూర్వకంగా ఏదో ప్రియులరా, మనము మన వ్యక్తిగత జీవితాల్లో బాగా గమనించాలి ప్రియులరా. ఏదో మనుషుల్ని ఏమండి సంతోషపెట్టేటటువంటి వారుగా కాదు, దేవుని ఇది దేవుని చిత్తం. మన ఎడల మన వ్యక్తిగత జీవితాల్లో మనస్పూర్వకంగా ప్రభువుని మనము ఏమండి మనం ఏదైతే దేవుని సంతోషపరిచే విధంగా, ఏదో కంటికి కనబడేది కాకుండా దేవుని చిత్తమును, ఇక్కడ చూడండి, మనం ఇంకా మనసులను సంతోషపెట్టు వారు చేసినట్లు కంటికి కనబడుడికే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించచ్చు. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకే చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఇక్కడ చూడండి, మనస్పూర్వకంగా, ఇష్టపూర్వకంగా మనం దేవుని సేవించాలండి, దేవునికి సేవ చేయాలండి. కష్టంగా కాదు. దేవుడు విధించిన విధిని మనం సంతోషపరచాలి దేవుణ్ణి. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఒక మాట ఉందండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనవలే రక్త మాంసాలు కలిగి జీవించాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను, ఈయన యందు నేను ఆనందపడుతున్నానని. మనం కూడా ప్రియులరా దేవుడి చిత్తాన్ని, దేవుడి ఇష్టాన్ని మనస్పూర్వకంగా, కష్టంగా కాదని కొంతమంది, ఇప్పుడు దేవుడు మనల్ని ఏమండి
వారమంతా కాపాడి ఆదివారం ఆయన సన్నిధానానికి రావటం ఇష్టమండి. కొంతమంది అది కూడా కష్టంగా వస్తారండి. 2 వారాలకు వచ్చే మహానుభావులు ఉన్నారు, 3 వారాలకు ఒకసారి వచ్చే మహానుభావులు ఉన్నారు, నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, దేవుడు అంటాడు, మీరు ఇష్టంగా దేవునికి సేవ చేయండి, మనస్పూర్వకంగా ఆయన చిత్తాన్ని చేయండి, అప్పుడు ఆయన సంతోషపడతాడు. సంతోషపడినప్పుడే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే, ఈ లోకంలో ఇది నిర్మూలం కాకతనికే మిమ్మల్ని తీసుకొని పోయి నిర్మూలపరుస్తాడు. ఆ రోజున యెరికో పట్టణాన్ని దేవుడు ఆజ్ఞాపించాడు. యెరికో పట్టణము నామరూపాలు లేకుండా నిర్మూలం కావాలి. అది ఇక కట్టించబడకూడదు. ఎవడన్నా కట్టించాలనుకుంటే వాడి జీవితంలో అక్కడ శవమే. దేవుని ఆజ్ఞ అది. అయితే ఆ యెరికోలో రహాబ్ అనేటటువంటి ఒక వేశ్య దేవుని సేవకుల్ని చేర్చుకుంది. సేవకుల్ని చేర్చుకొని తన మనసుని మార్చుకుంది. అప్పుడు వారు అంటున్నారు ఆమెతో, అమ్మా, మేము వస్తాము యెరికోకి, వచ్చినప్పుడు మమ్మల్ని ఏ కిటికీలో నుంచి అయితే మమ్మల్ని దించావో దీనికి ఒక ఎర్రదారం కట్టు. ఇందులో నుంచి ఎవడు బయటికి రావద్దు, వస్తే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. చూడండి ప్రియులరా, దేవుని సేవకులకు సేవ చేసి దేవుని సేవకుల్ని చేర్చుకొని దేవుణ్ణి నమ్మి ఇష్టపూర్వకంగా తన ప్రాణాలకు తెగించి ఆ యెరికో నిర్మూలమైపోయినా ఆమె కుటుంబం తప్పించబడింది. కారణం ఏంటంటే ఆమె దేవుని ఇష్టపూర్వకంగా చేర్చుకుంది. గనుక ఆ యొక్క కుటుంబాన్ని రక్షించుకొని తర్వాత యెరికోని సమూల నాశనం చేశారు. అలాగే దేవుని దూతల్ని మనం చేర్చుకొని ఆ దేవుని దూతల ద్వారాగా దేవుడు చెప్తున్న శుభ సమాచారాన్ని, ఒక విలువైనటువంటి సమాచారాన్ని విని ఇది నశించబోతుందని తెలుసుకున్నటువంటి మనం ఆ రోజున ఆ రహాబ్ అనే వేశ్య ఆ విషయాన్ని తెలుసుకుంది. ఈ యెరికో నిర్మూలం కాబోతా ఉంది. ఈ యెరికో తుత్త నీలుగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సమస్తం కూడా ఒక పేడ దెబ్బగా, ఒక శవాల దెబ్బగా మారబోతా ఉంది. నేను నా కుటుంబం రక్షించబడాలి. ఏమండి, ఆ దూతలు చెప్తున్న ఆ దూతలే ఏంటి, వీళ్ళే ప్రాణాలకు భయపడి దాక్కున్నారు, వీళ్ళ పిరికి పొందలు, వీళ్ళ చేసేది అని ఆమె నిర్లక్ష్యాన్ని, లేకపోతే వాళ్ళని పట్టించలామే. వీళ్ళు కాదు చేసేది, వీళ్ళ వెనక ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఈ రోజున ఈ భూమి ఆకాశాలని సమస్తాన్ని పంచభూతాలని నిర్మూలన చేసేది మేము కాదు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడే. ఆ దేవుడు నిర్మూలన చేయక మునిపే ఎవరైతే తన దాసుల్ని చేర్చుకొని దేవుణ్ణి సంతోషపరుస్తూ దేవునికి సేవ చేస్తూ ఇష్టపూర్వకంగా ఆయన మార్గాల్లో ఉంటారో వారిని ప్రభు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాతే ఈ భూమి, ఈ సమస్తం కూడా నిర్మూలన కాబోద్దండి. మనం మనస్పూర్వకంగా ప్రభు ఇష్టాన్ని, ప్రభు చిత్తాన్ని జరిగించాలి. మనం రాజీ పడకూడదు. మనం చాలామంది ఏమండి, మారు మనసు పొందాలంటే కష్టంగా ఉంటుంది. మారు మనసు పొందకపోతే నశించిపోతామండి. బాప్తిసం తీసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఏమండి, ఎంత కాలం వస్తున్న వాళ్ళ బ్రతుకు ఏమండి, వస్తారు పోతారు. మారు మనసు ఉందే? బ్రదర్, మీరు మారు మనసు పొందారా? ఏమో అర్థం కావట్లా. మరి బాప్తిసం ఏ రోగం పోయిద్దని తీసుకుంటున్నానయ్యా, మరి రోగం తగ్గిపోయాగా ఇంకెందుకయ్యా మళ్ళీ పోతా, మళ్ళీ రోగం వస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ కాడికి వస్తా. ఈ రోజున ఇలాగుంది. మారు మనసు బాప్తిసం ఎందుకు నీకు? నీ రోగం పోతుందని, నీకు కలిసి వస్తుందని ఇది కాదు. దేవుని చిత్తం అది. నీతి యావత్తు ఇలాగ జరగాలని నా యేసయ్య చూపించాడు. నశించిపోతున్నటువంటి లయం కాబోతున్నటువంటి ఈ లోకంలో మనం లయం కాకుండా, నశించకుండా మనం తప్పించబడి పరలోకానికి వెళ్ళాలి.
దానికోసం మనం మారు మనసు పొంది, అయ్యో ఈ లోకం నశించిపోతా ఉందే, నశించిపోతున్న ఈ లోకంలో నేను నశించిపోకూడదు, అంతకంటే ముందే నా ప్రభువు నన్ను పరమునకు తీసుకొని వెళ్ళాలి, నాకు అందుకు కావాలి బాప్తిస్మం. పరిశుద్ధాత్మతో నింపబడుతూ దేవుని ఇష్టాన్ని సంతోషంగా, ఏమండి, ఏదో మనుషులకి కంటికి కనబడేటి, కొంతమంది కంటికి కనబడేటి ఎంత భక్తుల్లాగా ఉంటారో చూస్తే, బా ఈ యేసు ప్రభు తర్వాత వీళ్ళేనా? ఆ మాట కూడా, పిల్లలారా, భక్తులారా, కొంతమంది చూస్తుంటే నాకు ఎంత ఇదైతుందండి. ఆ మాట కూడా, ఏమంటే ఈ సినిమాల్లో చూస్తారు కదండి, కరుణామయుడు దయామయుడు యేసుక్రీస్తు ఎలాగ మాట్లాడుతారు, అలాగా మీకు సమాధానం కలుగును గాక. బా 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 బా. ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం భక్తిని నటించేది కాదండి, భక్తిని అనుసరించాలండి. మనం ఇష్టపూర్వకంగా దేవుని సొంత మనుషుల్ని కాదు, మన మనుషుల కంటికి కనబడేది కాదు మన భక్తి ప్రదర్శన. మన దేవుడు చూడాలి, దేవుడు మెచ్చుకోవాలి. మనం ఇష్టపూర్వకంగా, మనస్పూర్వకంగా, నేను నా దేవుని రాజ్యంకై నేను వెళ్ళాలి, ఈ నశించిపోతున్న లోకం నుంచి నేను తప్పించబడాలి, ఇది మనలో రగలాలి. ఆ రోజున ఎరుకో తుత్తనీలుగా మార్చబడి రహాబు రక్షించబడటం ఎంత వాస్తవమో ఈ రోజున నా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ భూమి ఆకాశాలు బద్దలైపోయి ఆయన చిత్తాన్ని మనస్పూర్వకంగా చేసిన వారు పరమునకు ఎత్తబడి, ఇవి లైవ్ కాటు అంత వాస్తవం. 2:4 ఎంత వాస్తవమో, నా యేసయ్య ఈ లోకాన్ని నిర్మూలన చేయబోతున్నాడు. ఆయన ఇష్టాన్ని జరిగించేవారు తప్పించబడతారు, దేవుడే తప్పిస్తాడు. నమ్మితే నీవు శిక్ష నుంచి తప్పించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డారా, బ్రతికిన కొద్ది కాలమేనండి. దేవుడు ఇష్టము, ఏమండి, మనస్పూర్వకంగా జరిగిద్దాం. ఆయనది కష్టమైంది కాదండి దేవుడి చిత్తం, మనకి కష్టపెట్టేవి కాదండి, మన కష్టాలు గట్టెక్కించేదేనండి ఆయన చిత్తం. మనల్ని నష్టపరిచేది కాదండి, మన నష్టాలలో నుంచి మనల్ని ఆశీర్వాదం వైపు నడిపించేది ఆయన చిత్తం. ఈ రోజున చాలా మందికి అర్థం కావట్లమ్మో, ఆ దేవుడా మేము భరాంచలేమండి. మరి రేపు నశించాల్సి వస్తుంది బిడ్డ, నీవు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కనుక మనస్పూర్వకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభువు చిత్తాన్ని మనము సంతోషంగా చేయాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కనుక ప్రియులారా, మనము మనుషులకి దాసులం కావద్దు. కొంతమంది ఈ రోజున మనుషులకు దాసులు అయిపోయారు, కొన్ని మినిస్ట్రీలకు దాసులు అయిపోయారు. ఆ మినిస్ట్రీ దేవుని కృపలోంచి తప్పిపోయిందని తెలుసు, దైవజనుడు దేవుడి మార్గాలోంచి తప్పిపోయాడని తెలుసు, పాపానికి చోటిచ్చాడు అని తెలుసు, పాపంలో మునిగి తేలుతున్నాడని తెలుసు. అయినా ఈ రోజున మనుషులకు దాసులైపోయారు, మినిస్ట్రీలకు దాసులైపోయారు. దేవుడే లేనక్కడ ఏదో ఆచారంగా, ఆనవాయితీగా. ప్రియులరా, ప్రభు అందుకే అంటున్నాడు, మృతుల్లో నీవు నిద్రిస్తున్నావులే, క్రీస్తు నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. ఏమండి, మన వ్యక్తిగత జీవితాల్లో మనకి ఏమండి ఏదో కష్టమో బాధ అని కాదు. దేవుడు మనల్ని లేవమంటే లేవాలి, సాగిపోమంటే సాగిపోవాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనది ఒకటే గమ్యస్థానం. ఈ లోకంలోంచి ఎలాగైనా సరే మనము తప్పించబడి ఆ మోక్షానికి మనం వెళ్ళాలి. మనం నశించకూడదు. దానికి మనం ఎంత కష్టమైనా సరే మనస్పూర్వకంగా చేయాలండి. రోజున అబ్రహామును పిలిచాడు దేవుడు, అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీ బంధువుల నుంచి రాగలుగుతావా, నీ తండ్రిని విడిచిపెట్టగలుగుతావా? తప్పకుండానయ్యా. అదే అబ్రహాముని మళ్ళీ ఒకసారి పరీక్షిస్తూ ఉన్నాడు. నన్ను సంతోషపరుస్తాడా, లేకపోతే తన్ను సంతోషపరుచుకుంటాడా, లేకపోతే తన భార్యను సంతోషపరుస్తాడా అని. అబ్రహాం అనంగులోనే అబ్రహాం బాగా అలవాటండి. చెప్పక మునిపే, చెప్పాక మనం ఆలోచించి, అమ్మ మీకు పని చెప్తారు, నాకు చెప్పండి ముందు మీరు,
మేము వీలుంటే చేస్తాము, బ్రదర్ మీ ఒక పని ముందు చెప్పండి అన్న అంటారు కొంతమంది. ఈ అబ్రహాం అలాంటి వాడు కాదండి. అబ్రహాం అనంలోనే చిత్తం తండ్రి అంటే చెప్పక మునిపే చేస్తానయ్యా. అబ్రహాం నీకొక్కడైన కుమారుడు నాకు కావాలయ్యా. ఓ అంతేగా ప్రభువా, నువ్వే కదా ఇచ్చింది. వాడు నా కాడ ఉండటం కంటే నీ కాడ ఉండటం ఇంకా క్షేమమయ్యా. వాడు భవిష్యత్తు నా కాడ కంటే నీ కాడ బాగుంటుంది. నాకు అభ్యంతరం ఏమీ లేదయ్యా. ఎక్కడేమంటా ఆ పలాన కాడి వెళ్ళు. ఏమాత్రం బాధపడట్లేదండి, ఏమాత్రం ఆందోళన చెందట్లా. నా కుమారుడు కంటే కూడా నా దేవుడు నాకు ముఖ్యం. నా దేవుడు నేను సంతోషపరచాలా. దేవుడు కొన్ని వాటిలోంచి లేమ్మంటేనే లేవకపోతే నీ బ్రతికేలాగా, లేకపోతే నాకు అక్కడ ఏదో పెన్షన్ ఇస్తున్నారనో, లేకపోతే కాసిన బియ్యం ఇస్తున్నారనో, లేకపోతే గుంపు ఉందనో. గుంపు కాదు. దేవుడు నిన్ను లేమ్మంటే లే. దేవుడు నిన్ను పిలిచినప్పుడు రా. ఒకవేళ ఈ లోకంలో నీకు ఏమీ లేకపోవచ్చు. ఒకటి, ఈ నశించిపోతున్న ఈ లోకం నుంచి నువ్వు తప్పించబడి నీవు మోక్ష రాజ్యానికి వెళ్తావు. నా ప్రభు నిన్ను తీసుకొని వెళ్తాడు. అది వాస్తవం. దేవుని చిత్తాన్ని ఇష్టపూర్వకంగా చేయాలి. మనస్పూర్వకంగా మనం చేయాలి. మరొక వాక్యాన్ని కూడా మనం చదువుదాం. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారతుమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మనం పరిశుద్ధపరచబడాలండి. ఇది దేవుని చిత్తం. పరిశుద్ధత అనేది మన యొక్క బాహ్య దేహాన్ని అనుదినము మనం కొంతమంది స్నానం చేయరండి, ఊరికే ముఖాన్ని గడుగుతూ ఉంటుంటారు. ముఖాన్ని గడుగుతూ ఉంటుంటారు. ప్రియులరా, మనం ఈ శరీరాన్ని మనము శుభ్రపరచుకుంటే అది ఎంత బాగుంటుందండి. అలాగే మన ఆత్మని రోజు పరిశుద్ధపరచుకోవాలి. నేను ఈ రోజున భక్తుడిని అయిపోయా, పరిశుద్ధునయ్యా సరిపోతుంది. ఈరోజు నేను ఒక సింతాలు సబ్బు అరిగే అంత వృద్ధి నేను స్నానం చేశానని ఒక వారం చేయకుండా ఉంటారు. ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒక సబ్బు కాదు, 2 సబ్బులు అరిగిందాక వృద్ధిన మళ్ళీ నువ్వు సాయంత్రం చేయాల్సిందే. అలాగే ఈ పరిశుద్ధత అనేది ప్రియులరా ఒక్కసారి వచ్చేది కాదు. ఈ పరిశుద్ధత ఒక్కసారి మనం పరిశుద్ధులమయ్యేవాన్ని కాదు. ప్రతిరోజు మన ఆత్మని కడుగుతూనే ఉండాలి. మన ఆత్మ శుద్ధి చేయబడుతూనే ఉండాలి. ఇది దేవుని చిత్తం. కడగబడాలి, శుద్ధి చేయబడాలి. దేవుడు అంటాడు, మీరు పరిశుద్ధులవుటమే, జారత్వానికి దూరం అవటమే దేవుని చిత్తం. నేను పరిశుద్ధుణ్ణి. ఆయన పరిశుద్ధుడని. పరిశుద్ధతలో ఎంత గొప్ప ఆనందం ఉందో తెలుసండి. ఆ పరిశుద్ధులు నా ప్రభు ఏం చేస్తాడంటే ఆయన హస్తాలలో పట్టుకుంటాడండి. ఆ పరిశుద్ధులకి ఆయన మహిమతో ప్రభు నింపుతాడండి. పరిశుద్ధతలో ఉన్న ఆనందము అది అనుభవిస్తేనే అర్థమైందండి. బురదలో బొర్రె పందికి ఏం తెలుసండి పరిశుద్ధత గురించి? దానికి అదే సువాసనగా ఉంటుంది. ఎన్నిసార్లన్నా మీరు కడగండి, పోయి పంది అది బురదలోనే దొరికింది. దానికి సువాసన విలువ తెలియదు. పరిశుద్ధతలో ఉన్న ఆనందము, ఆశీర్వాదము, ఆ గొప్పతనం తెలియదు. దాని స్వభావమే అది. దాని బ్రతుకులు ఎప్పుడు కూడా పైకి చూడదండి. ఆ పైన ప్రభువును చూస్తే ఆ పరిశుద్ధత ఏందో అర్థమైంది. పంది చూడండి, ఎప్పుడు కూడా అది ఇక ముందు చూపే, దానికి వెనక చూపు ఉండదు, ఏముండదు. ఆ పెంట తినుకుంటే అది ముందు చూపేక ఒక్కసారి చూస్తుందండి. చచ్చినప్పుడు పైకి చూస్తుందండి. కానీ కింద పడేసి రాడ్లతో కొడతా ఉంటుంటే కాలుస్తా అప్పుడికి పైకి చూస్తుందండి. ఇక అప్పుడు అవకాశం ఏముందండి? ఇక కాల్చబడటమే. ఇక అప్పుడు ఇక అపవిత్రులందరూ కూడా ఒకేసారి నరకాగ్నిలో మండుతూ ఉంటారు. ఆ రోజు ఎంత ఏడ్చినా, ఎంత అరిచినా తప్పించే నాదుడు లేడు. కనుక
మన వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధపరుచుకున్నాం, పవిత్రపరుచుకున్నాం. పరిశుద్ధులు అవటమే దేవుని చిత్తం. ఒకరు ఏదో వాళ్ళు మన వ్యక్తిగత జీవితాల్లో ఇంత నీతిగా ఉంటే, ఇంత పరిశుద్ధంగా ఉంటే మనకేంటి అనుకోబాకండి. నాశనపు వంశన ఉన్నాం మనము. ఏ క్షణాన ఏదైనా జరగవచ్చు. మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా మనమే శుద్ధి చేసుకున్నాం. కొంతమంది దేవుడే చేయమని అంటాడు. దేవుడు ఎలా చేస్తాడు? ఒక రోజున ఒకడు బొడ్డోడు, ఒక 5-6 సంవత్సరాలు ఉంటాడు. 2 ముక్కుల్లో ఇలాగా చీవిడి గారుతా ఉందంట. సాగరకాలం, కుడికాలం, ఎడమ కాలం. అరే బాబు బొడ్డోడా, ఆ ముక్కులోంచి చీవుడు వస్తుందిరా, అది రోడ్లో పోతుందిరా అంటే వాడు అంటాడు, తీవయ్యా కొద్దిగా అంటాడట. తీసిపెట్టరాదయ్యా. ప్రియులరా, దేవుడు అంటాడు, ఇదిగో నీకు ఈ అపవిత్రత ఉందమ్మా, నీకు ఈ అపవిత్రత ఉందయ్యా, బిడ్డా ఇదిగో ఈ అపవిత్రతను శుద్ధి చేసుకో అని ప్రభు చెబుతాడు. మనం శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధులు అవ్వటం దేవుని చిత్తం. మనం పరిశుద్ధపరచబడాలి. ఒక ఆయనట ఒక కటింగ్ షాప్కి వెళ్ళిండట, హెయిర్ కటింగ్ చేయించుకోవటానికి. హెయిర్ కట్ చేసే ఆయన పెద్ద నాస్తికుడు అండి, నాస్తికుడు. ఎందుకంటే ఈ హెయిర్ కటింగ్ చేసే ఆయన నాస్తికుడు. ఒక ఆయన, ఒక పాస్టర్ గారు వాక్యం చదువుతూ ఉన్నాడంట. వాక్యం చదువుతూ ఉంటుంటే హెయిర్ కటింగ్ అయిపోయింది. ఆ తర్వాత పాస్టర్ గారితో ఈ బార్బర్ అంటాడట, పాస్టర్ గారు, దేవుడు ఉన్నట్టుగా నేను నమ్మనండి. ఏంటి బ్రదర్ అలాగంటారు మీరు? దేవుడు లేకపోతే మనం ఉన్నామా? ఎక్కడ పాస్టర్ గారు మీరు పరిశుద్ధత దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధపరుస్తారని మీరు బాగానే చెబుతారు. మరి చూపిడు నాకు, చూడండి ఎంతమంది ఇంకా పాపులు ఉన్నారో అని ఆయన అన్నాడు. ఈ పాస్టర్ గారికి ఆ బార్బర్కి ఎలా చెప్పాలో ఆలోచన రావట్లేదండి. ప్రార్థన చేస్తాను, ప్రభువా ఏ విధం చేతనైనా ఈ బార్బర్ కళ్ళు తెరిపించయ్యా, ఈ బార్బర్ కళ్ళు తెరిపించబడితే అనేకులు కళ్ళు తెరిపిస్తాడయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అప్పుడే ఆయన అంటున్నాడు, నీ దేవుడు ఉన్నట్టుగా నమ్మనండి అన్నట్టుగా మాట్లాడుతాడు. ఒకడు బాగా కిందికి మీదికి బాగా పెంచుకొని ఫుల్గా పెంచుకొని ఆ షాప్ కాడికే వస్తున్నట్ట, అట్ట పోతానంట. ఈ పాస్టర్ గారు అన్నంట, బార్బర్ ఉన్నట్టుగా నేను నమ్మట్లేదు అన్నాడంట. అదేంటి పాస్టర్ గారు, బార్బర్ ఉన్నట్టుగా నమ్మకపోవటం ఏంటి? బార్బరే ఉంటే వాడు జుట్టు అట్ట ఎందుకు పెరిగిద్ది? బార్బరే ఉంటే వాడి గడ్డం ఎందుకు అలా పెరిగిద్ది చెప్పు అనంటే, అప్పుడు ఓ పాస్టర్ గారు, వాడు నేను ఉన్నాను అని తెలుసుకొని వాడు నా కాడికి వచ్చి ఒక 100 రూపాయలు 200 ఇచ్చి శుభ్రంగా కూర్చుంటే వాడికి హెయిర్ కట్ చేసి గడ్డం తొలగించి వాడిని శుభ్రంగా పంపిస్తాం. అప్పుడు పాస్టర్ గారు కూడా అన్నట్టు, బాబు యేసయ్య ఉన్నాడు అని, అతడు పరిశుద్ధుడని నమ్మి పరిశుద్ధపరచుకుంటే పరిశుద్ధులు అవుతారు. అలా కాకుండా నమ్మకకుండా పరిశుద్ధత ఎలా వస్తుంది? అది ఎలాగ సాధ్యపడింది? ఆ బార్బర్ కళ్ళు తెరవబడ్డాయంట. ఈరోజు చాలామంది వీళ్ళన్నీ దొంగపోదులండి, దొంగోళ్ళండి, పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే ఉంటుందంట. ఎవరన్నా పవిత్రంగా ఉన్నాడండి, ఆయన ఒక్కడండి, ఈ మొక్కతండి అన్నట్లుగా తీసేస్తారు. కానీ ఆ ఒక్కలో మనం ఎందుకు కాకూడదు? మనం ఎందుకు పరిశుద్ధపరచుకోకూడదు? మనం దేవుని చిత్తాన్ని చేస్తేనే నిరంతరం నిలుస్తుంది దేవునితో కూడా. అది ఆది లేదు, అంతం లేదు, చీకటి లేదు, వ్యాధి బాధలు లేవు, కష్టాలు కన్నీళ్ళు లేవు, కడగండ్లు లేవు. ఆ మహిమ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ప్రియులారా, మనం దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. దేవుని చిత్తము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని స్తుతించడమే దేవుని చిత్తం. ప్రభు యొక్క ఆలోచనలు ఇష్టంగా చేయటమే దేవుని చిత్తం. మనం పరిశుద్ధులవటమే దేవుని చిత్తం.
మనం పరిశుద్ధపరచుకోవాలి. అది దేవుని చిత్తం. మరొక వాక్యాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. యోహాను శుభవర్తమానం 6వ అధ్యాయం 40 వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తే ఆయన చిత్తాన్ని ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని ఇష్టాన్ని సంతోషంగా మనస్పూర్వకంగా చేస్తూ పరిశుద్ధపరుచుకుంటూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ వాళ్ళు చనిపోయారనుకోండి, వాళ్ళు సమాధి చేయబడ్డారనుకోండి, యేసయ్య వచ్చినప్పుడు వాళ్ళని లేపుతాడు. ఒకవేళ చచ్చిపోలేదనుకోండి, మనల్ని లాగే పైకి మొదట వాళ్ళని ప్రభు తీసుకొని వెంటబెట్టుకొని వచ్చి మనల్ని తీసుకొని ఆ తర్వాత ఈ పంచభూతాల మీద దేవుడు భయంకరమైనటువంటి ఆయన కోపాన్ని చూపిస్తాడు. ఇదంతా లయమైపోయిందండి. దేవుడే ఒక నూతన రాజ్యాన్ని స్థాపిస్తాడు. కనుక ప్రియులరా, ఆఖరి శ్వాస వరకు, యేసయ్య రాకడ వరకు, రాకడ ఆలస్యమైతే ఆఖరి శ్వాస వరకు మనలో దేవుని చిత్తం జరుగునుగాక, దేవుని ఉద్దేశాలు జరుగునుగాక, దేవుని ఇష్టాలు జరుగునుగాక. నేను నశిస్తున్న ఈ లోకంలో నేను నశించకూడదు. నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి. నా ఆఖరి శ్వాస వరకు, ఆయన రాకడ వరకు, ఆయన రాకడ ఆలస్యమైతే ఆఖరి శ్వాస వరకు ఆయన చిత్తాన్ని చేస్తాను అని తీర్మానం చేసుకున్నవారు మీరు కనులు మూసుకోండి. మీ కొరకు నేను ప్రార్థించాలనుకుంటున్నాను. ప్రేమ కలిగిన ఆయన పరిశుద్ధుడా, మీ గణనామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో లోకము తన ఆశలు గతించిపోతున్నాయి ప్రభా. మీ చిత్తాన్ని చేసేవాళ్ళు నిరంతరం నిలుస్తారని మీ లేఖన భాగాల్లోంచి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు. యేసయ్యా, నా తండ్రి, మీ మాటలు విని ఎవరైతే వారు నశించకుండా, నరకంలోనికి వెళ్లకుండా మీ మహిమలోనికి వెళ్ళాలని తీర్మానం చేసుకొని నిన్ను స్తుతిస్తామని, నీ ఇష్టాన్ని మనస్పూర్వకంగా చేస్తామని, పరిశుద్ధపరచుకుంటామని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానాన్ని స్థిరపరిచి మీకు సాక్షులుగా నడిపించి నిశ్చయముగానైనా ప్రభా, మీరు అక్కడ వరకు, రాకడ ఆలస్యమైతే ఆఖరి శ్వాస వరకు ఈ తీర్మానాన్ని నెరవేర్చి ప్రతి ఒక్కరిలో మాలో మీ చిత్తాన్ని జరిగించుకొని మీ ఎదుట నిలబడటానికి యోగ్యులుగా అర్హులుగా మార్చి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన సంధి సహవాసం, ఆ త్రియేక దేవుని సన్నిధి ఆయన బిడ్డలకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.